సింపుల్‌గా ఎవరైనా కానీ ఒక కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఒక 3, 4 కాలేజ్‌లు కానీ, యూనివర్సిటీలు కానీ ఖచ్చితంగా చూస్తారు. అవును. అందులో వేరే యూనివర్సిటీస్‌తో కంపేర్ చేసుకుంటే, గురుకాశీ యూనివర్సిటీ ఎందుకు బెస్ట్? అక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే మీరేం చెప్తారు? కంపేర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు బిల్డింగ్స్ మీద లేదా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ల్యాబ్స్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడవలసింది. లేదు ఫుడ్ గురించి కొంతవరకు పేరెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్కి ఇక్కడ మనం ఇవ్వగలిగే సజెషన్ ఒకటేంటంటే అండి, మొదటిగా లుక్ ఇన్ టు పర్మిషన్స్. ఎందుకంటే ఇదేదో 1:1 మనం జడ్జ్ చేసి ఒక యూనివర్సిటీకి ఇచ్చే అక్రెడేషన్సో పర్మిషన్సో కాదు. ఇట్ ఈస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఒక ప్రొసీడింగ్ తీసుకుని దీనికి నాకు ఏ ఇవ్వాలా, A+ ఇవ్వాలా, A++ ఇవ్వాలా, అంటే ఎలా అయితే ఒక స్టూడెంట్కి మనం ర్యాంకింగ్ వేస్తామో, నాక్ అంటే ఏంటి అంటే స్టూడెంట్కి ఎలా అయితే మనం ఒక ర్యాంక్ వేస్తామో, అవుట్ ఆఫ్ 4 మాకు అంటే యూనివర్సిటీస్కి ఒక ర్యాంకింగ్ వేస్తుంది. అంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు క్వాలిఫై అయ్యావు, ఇన్ని మార్క్స్ వచ్చే ఇది అవుతుంది, లేదా యు ఆర్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ అని ఎలా అయితే మనం స్టూడెంట్కి చెప్తామో, యూనివర్సిటీకి కూడా నాక్ బాడీ అనేది అలానే అక్రిడేట్ చేస్తుంది. అయితే నాక్లో మనము విత్ 3.57 అవుట్ ఆఫ్ 4 వీఆర్ హైయెస్ట్. సో నాక్ A++ యూనివర్సిటీ మనకి ఏదైతే ఉందో అవి ఇండియా మొత్తంలో కేవలం 20 ఉన్నాయి. చూస్ చేసుకునేటప్పుడు చూస్ కరెక్ట్లీ. అంటే నాక్ ఏ అంటాం, A+ అంటాం, నాక్ B అంటాం, B+ అంటాం, లేదు ఈవెన్ C గ్రేడ్స్ వచ్చినవి డిస్క్వాలిఫై అయ్యేవి కూడా ఉంటాయి. అసలు ఏ పారామీటర్స్ మీద ఈ నాక్ ఇస్తారు అంటే ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ రేషియో కానీ, ఇలాంటి 100 పాయింట్స్, 100 రేషియోస్, 100 అసెస్మెంట్ కమిటీస్, అంటే పక్కన అదర్ యూనివర్సిటీస్ నుంచి ఉండే మెయిన్ వాళ్ళ చైర్మన్స్ కానీ, లేదా వాళ్ళ ఏమంటారు ఫ్యాకల్టీ, టాప్ నాచ్ ఫ్యాకల్టీ కానీ, వాళ్ళు వచ్చి మన యూనివర్సిటీకి వాళ్ళు ఇచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని నాక్ అనేది మార్కింగ్ చేస్తుంది. అంటే ఇన్ని యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మేము బెస్ట్ అని చూస్ చేసి మాకు ఒక ర్యాంకింగ్ ఇచ్చి, ఒక మార్కింగ్ ఇచ్చి మేము నాక్ A++లో ఉన్నాము అని చెప్పగలిగారు అని అంటే ఎంత రీసెర్చ్ దాని వెనకాల, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగి ఉండాలి, ఎంత ప్రాపర్ ఫ్యాకల్టీ ఉండాలి, ఫ్యాకల్టీ రేషియో కానీ ఇవి చూడాలి. పేరెంట్స్ చూస్ చేసేటప్పుడు, లేదా UGC కేటగిరీ 1 అన్నాం. వాట్ ఈస్ UGC కేటగిరీ 1? వీఆర్ యూనివర్సిటీ వేర్ మేము ఒక పర్మిషన్ కూడా తీసుకోకుండా వీ కెన్ స్టార్ట్ అ కోర్స్. అంటే నేను ఈజీ టర్మ్స్ లో చెప్పడానికి మీకు ఇది చెప్పాను. అంటే లేటర్ నేను ఇది స్టార్ట్ పెట్టి కూడా తర్వాత పర్మిషన్ తీసుకోవచ్చు. అంటే వీఆర్ క్వాలిఫైడ్ టు డూ దట్. సో ఇలాంటి పర్మిషన్స్ అన్ని మాకు ఎలా వచ్చాయి, ఏముంటే వచ్చాయి, ఎలాంటి ఫ్యాకల్టీ, ఎలాంటి ప్లేస్మెంట్ రేషియో ఉంటే వచ్చాయి అన్న పాయింట్స్ చూసి, అక్రిడేషన్స్ చూసి ఫస్ట్ చూస్ చేయండి.